ప్రియమైన వృషభరాశి సోదర సోదరీమణులారా, ఈ వీడియో మీకు యాదృచ్ఛికంగా కనిపించలేదు. ఇది కేవలం స్క్రీన్ మీద వచ్చిన ఒక వీడియో కాదు. మీ జీవితంలో జరగబోయే మార్పుకు ముందుగా వచ్చిన దైవ సంకేతం. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీ పేరు, మీ రాశి, మీ పరిస్థితి ఇప్పటికే విధి రాసిన పుటల్లో నమోదైపోయింది. 2026 జనవరి 2, 3, 4, 5 ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక సాధారణ కాలం కాదు. ఇవి మీ గతాన్ని ముగించి కొత్త భవిష్యత్తును ప్రారంభించే చరిత్రాత్మకమైన రోజులు. ఇంతకాలం మీరు ఎదురుచూశారు, ఓర్పుగా భరించారు, నిశ్శబ్దంగా కన్నీళ్లు మింగుకున్నారు. ఇప్పుడే ఆ సహన పరీక్ష ముగింపు దశకు వచ్చింది. ఈ వీడియోను అన్ని పనులు పక్కన పెట్టి ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మనస్సును స్థిరంగా ఉంచుకొని చివరి మాట వరకు వినండి. ఎందుకంటే మీరు ఈ వీడియోని మధ్యలో ఆపేస్తే లేదా స్కిప్ చేస్తే మీ జీవితంలోకి రావాల్సిన ఒక గొప్ప అవకాశం మీ చేతుల నుంచి జారిపోవచ్చు. నేను చెప్పేది ఊహ కాదు, భయపెట్టే మాటలు కాదు, ఆశ చూపించే అబద్ధం కాదు. ఇది ఎంతోమంది నిపుణుల నుండి సేకరించినటువంటి లోతైన, శాస్త్రీయమైన జ్యోతిష్య సమాచారం. ఈ వీడియోలో ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలోకి అడుగుపెట్టే సమయం గురించి స్పష్టంగా చెప్పబోతున్నాను. ఆ వ్యక్తి మీ జీవితాన్ని పైకి తీసుకెళ్తాడా లేదా మీ ముందు ఒక పరీక్షగా నిలుస్తాడా అన్నది కూడా ఈ వీడియోలోనే ఉంది. ఈ వీడియో చూస్తున్న సమయంలో ఎక్కడైనా నిశ్శబ్దమైన ప్రదేశంలో కూర్చొని మనస్సును పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకొని వినండి. మీ మనస్సుకు తాకే మాటలు ఇందులో తప్పకుండా ఉంటాయి. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకే కాదు, ఈ విలువైన జ్యోతిష్య సమాచారాన్ని ఇంకా చాలామందికి చేరేలా చేస్తుంది. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఒక్క షేరు ఇంకొకరి జీవితంలో వెలుగు నింపవచ్చు. ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నారంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలను మీరు ఎప్పటికీ మిస్సవ్వరు. మరొక్కసారి చెప్తున్నాను, దయచేసి ఈ వీడియోని స్కిప్ చెయ్యకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని నిజంగా మార్చగల విషయాలు చివరిలోనే ఉంటాయి. అస్ట్రాలజర్ బాలాజీ 100% అస్ట్రాలజర్ ప్రెడిక్షన్. వృషభరాశివారి ప్రస్తుత జీవనస్థితి, లోతైన విశ్లేషణ. వృషభరాశివారు స్వభావతః ఎంతో ఓర్పు, సహనం, నమ్మకం కలిగిన వ్యక్తులు. ఒకసారి ఎవరిమీద నమ్మకం పెట్టుకుంటే చివరి వరకు వదలరు. కాని అదే మీ బలహీనతగా కూడా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా మీరు మీ జీవితంలో చాలా ఎక్కువ భారం మోశారు. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఎన్నో ప్రశ్నలు, ఎన్నో బాధలు, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. మీరు అనుకున్నది ఒకటి, జరిగింది మరోటి. మీరు నిజాయితీగా వ్యవహరించిన చోట మోసం ఎదురైంది. మీరు సహాయం చేసిన వాళ్లే మీకు వెన్నుపోటు పొడిచారు. ఈ సమయంలో చాలామంది వృషభరాశివారు ఒక మాట అనుకున్నారు. నేను మంచిగా ఉండటం తప్ప, నిజాయితీగా ఉండటం వల్లేనా నాకిన్ని కష్టాలు? ఈ ప్రశ్న మీ హృదయంలో చాలా రోజులుగా ఉంది. దానికి కారణముంది. గ్రహాల స్థితి మీ జీవితాన్ని ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా నడిపించింది. మీకు రావాల్సిన ఫలితాలను ఆలస్యం చేసింది. కాని ఆలస్యం చేసిన ప్రతిఫలం ఒకరోజు రెట్టింపు రూపంలో వస్తుంది. ఇప్పటివరకు మీ జీవితం నిలిచిపోయినట్టు అనిపించింది. డబ్బు వచ్చినా నిలవలేదు, సంబంధాలున్నా మనశ్శాంతి లేదు, ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు. ఇది మీ తప్పు కాదు, ఇది కాలపు ప్రభావం, ఇది గ్రహాల పరీక్ష. ఇప్పుడు మీరొక ముఖ్యమైన మలుపు దగ్గరున్నారు. మీ జీవితంలో ఇంతేనా నా జీవితం అనే దశ ముగియబోతోంది. ఇదే నా ప్రారంభం అనే దశ మొదలవుతోంది. శని ప్రభావం వృషభరాశిమీద పరీక్షలెందుకు వచ్చాయి? శనిదేవుడు శిక్షించే దేవుడు కాదు, శనిదేవుడు శుద్ధి చేసే దేవుడు. గత కొన్ని సంవత్సరాలుగా శని మీ జీవితంలో ఉన్నాడు అంటే మీరు ఏదో ఒక గొప్ప ఫలితానికి అర్హులని అర్థం. శని ఎవరినైనా పరీక్షిస్తాడు కాని బలహీనులను కాదు, బలమైన ఆత్మ ఉన్నవారిని.
వృషభరాశివారు లోపల చాలా బలమైనవారు, బయటకు చెప్పరు, కాని బాధను మౌనంగా భరిస్తారు. శని మీ జీవితంలోకి వచ్చి మీ చుట్టూ ఉన్న నకిలీ మనుషులను తొలగించాడు. మీ జీవితంలో అవసరంలేని సంబంధాలను విరిచేశాడు. మీ అహంకారాన్ని కరిగించాడు. మీ ఓర్పును పెంచాడు. మీకు అనిపించింది, అందరికీ బాగానే ఉంది, నాకే ఎందుకిలా? కాని నిజమేంటంటే మీ జీవితాన్ని మలచడానికి శని మీతో పనిచేశాడు. శని ప్రభావం వల్ల మీకు వచ్చిన ప్రతి నష్టం మీకు రాబోయే లాభానికి బీజం. ఇప్పుడు శని వెనక్కి తగ్గుతున్నాడు. పరీక్షల కాలం ముగింపు దశలో ఉంది. ఫలితాల కాలం మొదలవుతోంది. ఈ మార్పును గుర్తించలేనివారు మళ్లీ అదే తప్పులు చేస్తారు. గుర్తించినవారు జీవితంలో పైకి లెగిచిపోతారు. గురు అనుగ్రహం వృషభరాశి జీవితంలో వెలుగు. గురుదేవుడు అనుగ్రహిస్తే జీవితం నెమ్మదిగా కాదు, ఒక్కసారిగా మారిపోతుంది. ఇప్పుడే వృషభరాశి మీద గురుదృష్టి పడుతోంది. గురు అనుగ్రహం అంటే కేవలం డబ్బు కాదు, సరైన ఆలోచన, సరైన వ్యక్తి, సరైన అవకాశం. ఇప్పటివరకు మీరు చేసిన శ్రమ ఎక్కడా వృధా కాలేదు. అది గురుచేతిలో లెక్కగా ఉంది. గురుప్రభావం మొదలైనప్పుడు మీ ఆలోచనా విధానం మారుతుంది. మీ మాటల్లో బలం వస్తుంది. మీ నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. మీరు గమనించండి, ఇటీవల మీలో ఒక మార్పు మొదలై ఉంటుంది. ఇంతకుముందు భయపడిన విషయాల మీద ఇప్పుడు ధైర్యంగా ఆలోచిస్తున్నారు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది గురు ప్రభావం. గురు మీకు సరైన వ్యక్తిని పరిచయం చేస్తాడు, సరైన మాట వినిపిస్తాడు, సరైన దారి చూపిస్తాడు. ఇది మీ జీవితంలో దైవ సహాయం మొదలైన సంకేతం. జనవరి 2, 2026 వృషభరాశి జీవితంలో మొదటి మలుపు. జనవరి 2 తేదీ వృషభరాశివారికి సాధారణ రోజు కాదు. ఈ రోజు నుంచి మీ జీవితంలో ఆగిపోయిన చక్రం తిరగడం మొదలవుతుంది. ఈ రోజు మీకు ఒక వార్త, లేదా ఒక మాట, లేదా ఒక ఆలోచన తాకుతుంది. అది చిన్నదిగా అనిపించవచ్చు, కాని అదే మీ భవిష్యత్తుకు తలుపు. ఈ రోజు మీరు వినే విషయం మీ జీవిత దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఈ రోజు మీరు చేసే పని రాబోయే సంవత్సరాల ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ఈ రోజు మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, భయం తగ్గుతుంది, నిర్ణయం తీసుకునే శక్తి వస్తుంది. ఈ రోజు ఒక విషయం గుర్తుంచుకోండి, మీ అంతర్గత స్వరం చెప్పే మాటను నిర్లక్ష్యం చెయ్యవద్దు. జనవరి 3, 2026 మార్పును తీసుకురచ్చే వ్యక్తి ప్రవేశం. జనవరి 3 వృషభరాశివారికి మనుషుల ద్వారా మార్పు వచ్చే రోజు. ఈ రోజు మీ జీవితంలోకి ఒక వ్యక్తి అడుగుపెడతాడు. ఆ వ్యక్తి మీ గతం గురించి కాదు, మీ భవిష్యత్తు గురించి మాట్లాడతాడు. ఆ వ్యక్తి మాటలు మీ ఆలోచనలను కదిలిస్తాయి, మీ నిద్రను కూడా ప్రభావితం చేస్తాయి. మీరు ఈ వ్యక్తిని తేలికగా తీసుకుంటే మీ జీవితంలో ఒక పెద్ద అవకాశం చేజారిపోతుంది. ఈ రోజు మీరు గమనించాలి, ఎవరు మీతో ఏమి మాట్లాడుతున్నారు, ఎలాంటి సలహా ఇస్తున్నారు, ఏ దారి చూపిస్తున్నారు. ఇది సాధారణ సంభాషణ కాదు, ఇది విధి ఏర్పాటు చేసిన సమావేశం. ఈ రోజునుంచే మీ జీవితంలో మార్పు మొదలవుతుంది. జనవరి 4, 2026 దైవ సంకల్పం స్పష్టంగా పనిచేసే రోజు. జనవరి 4 వృషభరాశివారికి ఒక సాధారణ తేదీ కాదు. ఈ రోజునుంచి మీ జీవితంలో అగోచరంగా పనిచేస్తున్న దైవశక్తి స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. ఇప్పటివరకు మీరు ప్రార్థనలు చేశారు, దేవుణ్ణి అడిగారు, కన్నీళ్లు పెట్టుకున్నారు, నిశ్శబ్దంగా బాధపంటారు. కాని ఈ రోజునుంచి మీ ప్రార్థనలకు సమాధానం రావడం మొదలవుతుంది. ఈ రోజు మీరు చేసే చిన్న పని లేదా తీసుకునే చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద ఫలితాన్నిస్తుంది. ఈ రోజు మీలో ఒక విషయం స్పష్టంగా మారుతుంది. ఇంతకుముందు మీకున్న గందరగోళం తగ్గుతుంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అనే స్పష్టత వస్తుంది. దైవం మీతో మాట్లాడే రోజు ఇదే. మనుషుల మాటల రూపంలో, సంఘటనల రూపంలో, లేదా అకస్మాత్తుగా వచ్చే ఆలోచన రూపంలో. ఈ రోజు మీకు జరిగే కొన్ని సంఘటనలు తరువాత గుర్తుచేసుకుంటే అప్పుడే మార్పు మొదలైంది అని మీరు చెప్పుకునే రోజు ఇదే. జనవరి 5, 2026 నిర్ణయాత్మక మలుపు. జనవరి 5 వృషభరాశివారి జీవితంలో అత్యంత కీలకమైన రోజు. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని పైకి తీసుకెళ్లవచ్చు లేదా మళ్లీ ఆలస్యం చేసే దశలోకి నెట్టవచ్చు. ఈ రోజు ఒక ఎంపిక మీ ముందుకు వస్తుంది. అది డబ్బు సంబంధం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా ఒక వ్యక్తి విషయంలో తీసుకునే నిర్ణయం కావచ్చు.
ఈరోజు మీరు భయంతో వెనక్కి తగితే మీ జీవితంలో మళ్ళీ అదే చక్రం తిరుగుతుంది. ఈరోజు మీరు ధైర్యంగా ముందడుగు వేస్తే మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. గమనించండి, ఈరోజు తీసుకునే నిర్ణయం తక్షణ ఫలితం ఇవ్వకపోవచ్చు, కాని 6 నెలల్లో లేదా 1 సంవత్సరంలో దాని ప్రభావం మీరే చూసుకుంటారు. ఈరోజు మీ అంతర్గత స్వరం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. దాన్ని అణిచిపెట్టకండి. ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి. అసలు పాత్ర. ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు. ఈ వ్యక్తి మీ గతంతో సంబంధమున్నవాడు కాదు, మీ భవిష్యత్తుతో సంబంధమున్నవాడు. ఈ వ్యక్తి మీకు ఒక అవకాశం తీసుకువస్తాడు, లేదా మీరు చూడని కోణంలో ఆలోచించడానికి దారి చూపిస్తాడు. ఈ వ్యక్తి మాటలు మొదట కఠినంగా అనిపించవచ్చు, లేదా మీరు ఊహించని విధంగా ఉండవచ్చు. కాని ఈ వ్యక్తి ఉద్దేశ్యం మీ జీవితాన్ని కిందకు లాగడం కాదు, పైకి నెట్టడం. ఈ వ్యక్తిని మీరు అవమానిస్తే లేదా తేలికగా తీసుకుంటే మీ జీవితంలో ఒక గొప్ప అవకాశాన్ని మీరు కోల్పోతారు. ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడం గురు అనుగ్రహం ద్వారా జరుగుతుంది. ఈ వ్యక్తితో సంబంధం కేవలం మాటల వరకే కాదు, మీ ఆలోచనా విధానాన్ని కూడా మార్చే స్థాయిలో ఉంటుంది. ప్రేమ, వివాహం. వృషభరాశివారి హృదయ మార్పు. వృషభరాశివారు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు, కాని అదే నిజాయితీ వల్ల చాలాసార్లు గాయపడతారు. గతంలో మీరు ప్రేమలో నమ్మి మోసపోయి ఉండవచ్చు, లేదా మీ ప్రేమకు విలువ లేకుండా పోయి ఉండవచ్చు. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. జనవరి 2 నుంచి 5 మధ్యలో ప్రేమ విషయంలో ఒక స్పష్టత వస్తుంది. ఇప్పటికే సంబంధంలో ఉన్నవారికి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే సమయం వస్తుంది. సింగిల్స్కు జీవిత భాగస్వామి గురించి ఒక సంకేతం కనిపిస్తుంది. ఇది ఆకర్షణ మాత్రమే కాదు, ఇది స్థిరత్వం వైపు తీసుకెళ్లే సంబంధం. వివాహం ఆలస్యమవుతుందనుకున్న వారికి అడ్డంకులు తొలగిపోతాయి. కాని ఒక విషయం గుర్తుంచుకోండి, భావోద్వేగంతో మాత్రమే కాదు, బుద్ధితో కూడా నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగం, వ్యాపారం, స్థిరత్వం వైపు ప్రయాణం. వృషభరాశివారి పని జీవితం ఇప్పటివరకు స్థిరంగా లేకపోయింది. ఒకచోట సంతృప్తి లేదు, మరోచోట భద్రత లేదు. ఇప్పుడు ఈ పరిస్థితి మారబోతోంది. జనవరి మొదటి వారం నుంచే ఉద్యోగంలో మార్పు సంకేతాలు కనిపిస్తాయి. కొంతమందికి కొత్త బాధ్యత లేదా కొత్త ఆఫర్ వస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి నష్టాల కాలం ముగుస్తోంది. మెల్లగా లాభాల దారి తెరచుకుంటోంది. ఈ సమయంలో త్వరపాటు నిర్ణయాలు వద్దు, ప్లాన్ లేకుండా పెట్టుబడులు పెట్టవద్దు. సరైన వ్యక్తి, సరైన సమయం, సరైన మార్గం, ఈ 3 కలిసినప్పుడు మీ జీవితంలో స్థిరత్వం వస్తుంది. 5 శుభవార్తలు. వృషభరాశి జీవితంలో ఒకేసారి తెరుచుకుని ద్వారాలు. వృషభరాశివారు ఇప్పటివరకు ఒక్కొక్క శుభవార్త కోసం చాలా కాలం ఎదురుచూశారు. ఒకటి వచ్చినా మరోవైపు నష్టం లేదా సంతోషం వచ్చినా అది నిలవలేదు. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది. గ్రహాల కదలిక ఒకేసారి 5 దిశల నుంచి మీకు అనుకూలంగా మారుతోంది. మొదటి శుభవార్త. మీరు ఎదురుచూస్తున్న ఒక విషయం స్పష్టమైన రూపంలో మీ ముందుకు వస్తుంది. ఇది ఉద్యోగం కావచ్చు, లేదా డబ్బు సంబంధమైన సమాచారం కావచ్చు, లేదా మీ జీవితంలో నిలిచిపోయిన ఒక పని ముందుకు కదలడం కావచ్చు. ఇంతకాలం ఎందుకు ఆలస్యమైందో ఇప్పుడు అర్థమవుతుంది. రెండవ శుభవార్త. మీరు నమ్మకంతో చేసిన ఒక పని ఫలితం ఇవ్వబోతోంది. మీకు అనిపించింది ఇది వృధా ప్రయత్నమే, కాని అదే పని ఇప్పుడు మీకు గుర్తింపు తీసుకువస్తుంది. మీ విలువను అర్థం చేసుకునే వ్యక్తులు మీ దగ్గరకు వస్తారు. మూడవ శుభవార్త. డబ్బు విషయంలో ఒక ఊరట. ఇంతకాలం ఒత్తిడిగా అనిపించిన ఆర్థిక భారం తగ్గడం మొదలవుతుంది. చిన్న మొత్తంలో అయినా సరే నిరంతరం వచ్చే ఆదాయ మార్గం తెరుచుకుంటుంది. నాలుగవ శుభవార్త. మీ కుటుంబంలో ఒక సమస్య పరిష్కారం దిశగా సాగుతోంది. ఇంతకాలం మాటలతో, మౌనంతో నడిచిన విభేదం ఇప్పుడు పరిష్కారం వైపు మళ్ళుతోంది. ఐదవ శుభవార్త. మీ జీవితంలో మీకే తెలియకుండా పెరిగిన భయం తగ్గుతుంది. మీరు మళ్ళీ మీ మీద నమ్మకం పెట్టుకోవడం మొదలవుతుంది.
ఇది చిన్న విషయం కాదు. ఇది జీవితాన్ని మార్చే శుభవార్త. కోట్లు ఖజానా యోగం. వాస్తవం, ఊహ కాదు. కోట్ల ఖజానా అనే మాట వినగానే చాలామందికి అనుమానం వస్తుంది. ఇది కల, కల్పన, అతిశయోక్తియా? కాని జ్యోతిష్యంలో కొన్ని యోగాలున్నాయి. అవి వస్తే డబ్బు ఒక్కదారిలో కాదు, అనేక మార్గాల నుంచి వస్తుంది. వృషభరాశివారికి ఇప్పుడు అలాంటి యోగమే ఏర్పడుతోంది. ఈ ఖజానా ఒక్క రోజులో పడిపోదు, లాటరీలా కాదు. ఇది క్రమంగా తెరుచుకునే ద్వారం. ఆస్తిలాభం, పాత పెట్టుబడి, లేదా కుటుంబ సంబంధిత ఆర్థిక ప్రయోజనం, లేదా వ్యాపార విస్తరణ. ఈ నాలుగులో ఏదో ఒక రూపంలో డబ్బు పెద్ద మొత్తంలో కదలడం మొదలవుతుంది. ముఖ్యంగా ఒక విషయం, మీకు ఇప్పటివరకు విలువలేనిదిగా అనిపించిన విషయం ఇప్పుడు బంగారంగా మారుతోంది. ఇది గ్రహాల స్పష్టమైన సంకేతం. అవసరమైన ఓర్పు చూపితే ఈ యోగం పూర్తిగా పనిచేస్తుంది. కుటుంబం, బంధాలు. లోపల జరిగిన మార్పు బయటకు కనిపిస్తుంది. వృషభరాశివారు కుటుంబాన్ని చాలా లోతుగా ప్రేమిస్తారు. కాని అదే కుటుంబంలో మీరు అర్థం కాకపోవడం మీకు చాలా బాధ ఇచ్చింది. మీరు చేసిన త్యాగాలు, మీరు భరించిన మౌనం, ఇవన్నీ గుర్తించబడలేదు. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. మీ కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాలను గౌరవించడం మొదలవుతుంది. ఇంతకాలం మీరు మౌనంగా భరించిన ఒక విషయం ఇప్పుడు బయటకు వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య స్పష్టమైన సంభాషణ మొదలవుతుంది. అర్థం చేసుకునే ప్రయత్నం కనిపిస్తుంది. ఇది ఒక్క రోజులో జరగదు. కాని ఈ మార్పు మొదలయింది. మీరు గమనించండి, ఇప్పటివరకు మీ మాట వినని వ్యక్తి ఇప్పుడు మీ సలహా అడుగుతాడు. ఇది మీ స్థానం మారుతున్న సంకేతం. అప్పులు, ఆర్థిక ఒత్తిడి, విముక్తిదారి. వృషభరాశివారికి అప్పులు అంటే కేవలం డబ్బు కాదు, అది మనసుపై పడిన బరువు. ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బు లేదా తీసుకున్న సహాయం మీ నిద్రను కూడా ప్రభావితం చేసింది. ఇప్పుడు ఆ ఒత్తిడి తగ్గే సమయం వచ్చింది. ఒక్కసారిగా అన్ని అప్పులు తీరిపోవు. కాని ఒక దారి తెరుచుకుంటుంది. కొంత మొత్తం క్లియర్ అవుతుంది. లేదా చెల్లింపులకు సమయం దొరుకుతుంది. లేదా ఆదాయం పెరిగి భారం తేలికవుతుంది. ముఖ్యంగా ఇప్పటివరకు మిమ్మల్ని భయపెట్టిన ఆలోచనలు ఇప్పుడు అంతగా భయపెట్టవు. ఇది చాలా పెద్ద మార్పు. ఆర్థికంగా విముక్తి ముందుగా మనసులో మొదలవుతుంది. ఇప్పుడు అదా జరుగుతోంది. మీ జీవితం మారడానికి మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవలసిన విషయం. గ్రహాలు మారుతున్నాయి. కాలం అనుకూలంగా ఉంది. అవకాశాలు దగ్గరలో ఉన్నాయి. కాని ఒక విషయం గుర్తుంచుకోకపోతే ఈ మార్పు పూర్తిగా పనిచెయ్యదు. మీరు ఇప్పటివరకు చేసిన తప్పు ఎప్పుడూ ఇతరుల కోసం మీ జీవితాన్ని త్యాగం చెయ్యడం, మీ అవసరాలను చివరిలో పెట్టడం. ఇప్పుడు అలా చెయ్యకూడదు. మీరు స్వార్థపరులు కావాలి అని కాదు, మీ విలువను మీరు కాపాడుకోవాలి. మీకు గౌరవం ఇవ్వని చోట మీరు ఉండకూడదు. మీ శ్రమను గుర్తించని చోట మీరు ఆగకూడదు. ఈ నిర్ణయం తీసుకున్న రోజు నుంచే మీ జీవితం నిజంగా మారుతుంది. ఇది జ్యోతిష్య సూచన మాత్రమే కాదు, ఇది జీవన సత్యం. శత్రువుల పతనం. మౌనంగా పనిచేసిన శక్తి బయటపడే సమయం. వృషభరాశివారు ఒక విషయంలో చాలా ప్రత్యేకం. వారు ఎవరితోనైనా బహిరంగంగా గొడవపడరు. ఎవరైనా వెనుకనుంచి నష్టం చేసినా వెంటనే ప్రతీకారం తీర్చుకోరు. కాని అదే మౌనం కొంతమందికి అవకాశంగా మారింది. మీమీద అసూయతో, మీ ఎదుగుదలను తట్టుకోలేక మీ పని చెడగొట్టినవారున్నారు. మీ మాటలను తిప్పిచెప్పినవారున్నారు. మీ పేరు చెడగొట్టినవారు కూడా ఉన్నారు. ఇప్పటివరకు మీరు చూస్తూ ఊరుకున్నారు. కాలం అన్నిటికీ సమాధానం చెబుతుందని నమ్మారు. ఇప్పుడు
అదే కాలం పనిచేయడం మొదలుపెట్టింది. మీకు నష్టం చేసిన వాళ్ల నిజస్వరూపం మీరు చెప్పకుండానే బయటపడుతుంది. మీరు ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదు. గ్రహాలే పనిచేస్తాయి. ఈ సమయంలో మీరు ఎవరినీ ఎదుర్కొనవద్దు. ఎవరితోనూ వివాదంలో పడవద్దు. మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎవరైతే మీ ఎదుగుదలను ఆపాలని ప్రయత్నించారో వారే తమ చర్యల వల్ల ఇబ్బందుల్లో పడతారు. ఇది ప్రతీకారం కాదు, ఇది న్యాయం. చెయ్యకూడని పనులు. ఒక చిన్న తప్పు పెద్ద నష్టంగా మారే అవకాశం. ఈ కాలంలో వృషభరాశివారు కొన్ని పనులు చేస్తే వచ్చిన అవకాశాలే దూరమవుతాయి. మొదటిది అహంకారం. ఇప్పుడు మీకు గుర్తింపు వస్తోంది. మాటకు విలువ పెరుగుతోంది. అదే సమయంలో అహంకారం పెరిగితే దైవ అనుగ్రహం వెనక్కి తగ్గుతుంది. రెండవది తొందరపాటు నిర్ణయాలు. డబ్బు వస్తోంది అని లేదా అవకాశం కనిపిస్తోంది అని ఆలోచన లేకుండా ముందడుగు వేయటండి. మూడవది తప్పు మాటలు. ఈ సమయంలో మీరు చెప్పే ప్రతి మాట ఎక్కడో ఒకచోట రికార్డవుతుంది. నోటి దురుసు లేదా కోపంతో మాట్లాడే మాటలు మీకు వ్యతిరేకంగా మారవచ్చు. నాలుగవది అనవసరంగా ఇతరుల జీవితాల్లో జోక్యం. మీ మార్గం మీదే మీరు దృష్టి పెట్టండి. ఇతరుల నిర్ణయాల మీద వ్యాఖ్యానించవద్దు. ఐదవది మీమీద నమ్మకం కోల్పోవడం. ఇంతకాలం ఎదురుచూసిన తరువాత ఇప్పుడు సందేహపడితే మళ్లీ ఆలస్యమవుతుంది. ఈ 5 విషయాలు గుర్తుంచుకుంటే మీ మార్పు సాఫీగా సాగుతుంది. తప్పనిసరిగా చెయ్యాల్సిన పనులు. మార్పును పూర్తిగా అనుభవించడానికి ఈ సమయంలో వృషభరాశివారు కొన్ని పనులు తప్పనిసరిగా చెయ్యాలి. మొదటిది, ఉదయం లేవగానే ఒక్క నిమిషమైనా మీ జీవితానికి కృతజ్ఞత చెప్పండి. ఇది మనసును స్థిరంగా ఉంచుతుంది. రెండవది, ప్రతిరోజూ మీ లక్ష్యాన్ని గుర్తుచేసుకోండి. మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో మీకు స్పష్టంగా ఉండాలి. మూడవది, మీకు మంచి చెప్పే వ్యక్తులను దగ్గర ఉంచుకోండి. అనుమానాలు పెంచేవారిని దూరంగా పెట్టండి. నాలుగవది, మీ శ్రమను తక్కువగా అంచనా వేయకండి. మీరు చేసిన ప్రతి ప్రయత్నం ఎక్కడో ఒకచోట ఫలితమిస్తుంది. ఐదవది, సహనం. ఇది మీకు ఇప్పటివరకు బలంగా ఉంది. ఇక ముందు అదే మీ విజయానికి తాళం చెవి. ఈ పనులు చేస్తే గ్రహాల అనుగ్రహం పూర్తిస్థాయిలో పనిచేస్తుంది. పరిహార మార్గం. వృషభరాశివారికి ప్రత్యేక సూచన. ఈ మార్పు కాలంలో వృషభరాశివారు ఒక సరళమైన పరిహారం చేస్తే అడ్డంకులు త్వరగా తొలగిపోతాయి. ప్రతి శుక్రవారం శుభ్రంగా స్నానం చేసి మనసులో శాంతితో కూర్చుని మహాలక్ష్మీదేవిని తలుచుకోండి. మీకు సాధ్యమైతే తెల్లని పువ్వులు లేదా ఎర్రని పువ్వులు సమర్పించండి. పూజ పెద్దగా చెయ్యాల్సిన అవసరం లేదు. మనసు శుభ్రంగా ఉంటే చాలు. ఈ పరిహారం వల్ల డబ్బు సంబంధిత అడ్డంకులు తగ్గుతాయి, మనశ్శాంతి పెరుగుతుంది, అనవసర భయాలు తగ్గుతాయి. ఇది నమ్మకంతో చేస్తే దైవం స్పందిస్తుంది. మహాలక్ష్మీదేవి మంత్రం. వృషభరాశి జీవితానికి శక్తి. ఇప్పుడు చివరిగా ఈ మంత్రం. ఈ మంత్రాన్ని మీరు వినినా సరే, జపించినా సరే, మనసులో ధ్యానం చేసినా సరే దాని ప్రభావం ఉంటుంది. ఓం శ్రీం మహాలక్ష్మి అయి నమః. ఓం శ్రీం మహాలక్ష్మి అయి నమః. ఓం శ్రీం మహాలక్ష్మి అయి నమః. ఈ మంత్రం వృషభరాశివారికి ప్రత్యేకంగా అనుకూలంగా పనిచేస్తుంది. ఈ మంత్రం వల్ల డబ్బు మాత్రమే కాదు, మనసుకు స్థిరత్వం, జీవితానికి దిశ రెండూ వస్తాయి. మీరు ఈ మంత్రాన్ని నమ్మకంతో కొనసాగిస్తే మీ జీవితంలో వచ్చిన మార్పు తాత్కాలికం కాదు, స్థిరమైనది. ప్రియమైన వృషభరాశి సోదర సోదరీమణులారా, ఈ వీడియోని మీరు చివరి వరకు శ్రద్ధగా విన్నారంటే అది మీ ఓర్పు కాదు, మీ జీవితంలో మార్పు రావాల్సిన సమయం దగ్గరపడిందన్న సంకేతం. ఇప్పటివరకు మీరు ఎన్నో భారం మోశారు, ఎవ్వరికీ చెప్పుకోకుండా బాధపడ్డారు, దేవుడిని నమ్మి ముందుకు నడిచారు. ఇప్పుడు కాలం మారుతోంది, గ్రహాలు మారుతున్నాయి, మీ జీవితంలో నిలిచిపోయిన దారులు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. ఈ వీడియోలో చెప్పిన ప్రతి మాట భయపెట్టడానికి కాదు, అతిశయోక్తి చేయడానికి కాదు, మీకు ముందే తెలియచేయడానికి మాత్రమే. ఎందుకంటే జీవితంలో మార్పు రావడానికి ముందు ఒక సంకేతం తప్పకుండా వస్తుంది.
ఈ వీడియో మీకు కనిపించడం అలాంటి సంకేతమే. మీరు విన్న విషయాలను మనసులో దాచుకోండి. ఆతురత పడకండి, సహనం విడిచిపెట్టకండి. దైవం ఆలస్యం చేస్తుంది కాని న్యాయం తప్పదు. ఈ వీడియో మీ మనసుకు తాకితే మీ అనుభూతిని కామెంట్లో వ్రాయండి. మీ రాశివాళ్లతో తప్పక షేర్ చేయండి. మీ ఒక్క షేర్ ఇంకొక వృషభరాశి జీవితంలో వెలుగు నింపవచ్చు. ఇలాంటి నిజమైన, లోతైన, శాస్త్రీయమైన 100% ఆస్ట్రాలజర్ ప్రిడిక్షన్ వీడియోల కోసం మా ఛానల్ను నమ్మి అనుసరిస్తున్నందుకు ధన్యవాదాలు. మీ జీవితంపై మహాలక్ష్మీదేవి కృప ఎప్పటికీ ఉండుగాక. మీ ఇంట్లో సుఖశాంతులు, ఆరోగ్యం, సంపద ఎప్పుడూ నిలిచుండుగాక. ఆస్ట్రాలజర్ బాలాజీ 100% ఆస్ట్రాలజర్ ప్రిడిక్షన్.